the command under the law was 6 days you will work, ధర్మశాస్త్రంలో ఆజ్ఞ ఏంటంటే 6 రోజులు నువ్వు పని చేయాలి, and the 7th day you will rest. 7వ రోజు నువ్వు విశ్రాంతి తీసుకోవాలి. That was a law in the Old Testament. అది పాత నిబంధనలోని నియమము. It's one of the commandments to keep the Sabbath, one of the 10 commandments. సబ్బాతును పాటించడం అనేది 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. But for Adam, the law was different. కానీ ఆదాముకి ఇచ్చిన నియమం అనేది వేరు. The rule rather. The first day you will rest. మొదటి రోజు ఆదాము విశ్రాంతిని తీసుకుంటాడు. And then you will work for 6 days. ఆ తర్వాత ఆయన 6 రోజులు పని చేయాలి. See, that's how it is in the new covenant. In the old, you understand the difference? The old covenant, it was 6 days you work, and the 7th day you rest. క్రొత్త నిబంధనలో ఆ విధంగా ఉంటుంది. మీరు వ్యత్యాసాన్ని చూసినట్లయితే పాత నిబంధనలో 6 రోజులు నువ్వు పని చేయాలి, 7వ రోజు విశ్రాంతి తీసుకోవాలి. For Adam, it was the first day you rest. కానీ ఆదాముకైతే మొదటి రోజు నువ్వు విశ్రాంతి తీసుకోవాలి. Because his very first day was the day God rested in. ఎందుకంటే దేవుడు విశ్రమించిన ఆ రోజు ఆదాముకి మొదటి రోజు. So God was saying, listen, Adam, the work in the garden can wait. దేవుడు ఆదాముతో ఏం చెప్తున్నాడంటే, ఆదాము విను, ఆ తోటలో ఉన్న పని అది ఆగుతుంది. I didn't create you to be a gardener. నిన్ను ఒక తోటమాలిగా ఉండటానికి నేను నిన్ను సృష్టించలేదు. Very important to understand that. దీన్ని మనం అర్థం చేసుకోవటం ఎంతో ప్రాముఖ్యమైంది. I created you to have fellowship with me. నేను ఎందుకు సృష్టించానంటే నాతో నీవు సహవాసం కలిగి ఉండాలని. I made you like me so you can have fellowship with me. నిన్ను నా వలే నేను సృష్టించాను ఎందుకంటే నీవు నాతో సహవాసం కలిగి ఉండాలని. And the most important thing you need to learn is not to go out and work for me. కాబట్టి నీవు నేర్చుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నీవు వెళ్ళి నా కోసం పని చేయటం కాదు. The most important thing you need to learn the very first day of your life is to worship me. నీ మొట్టమొదటి రోజే నీవు నేర్చుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నీవు నన్ను ఆరాధన చేయటం. And fellowship with me. And from there, నాతో సహవాసం చేయటం. అక్కడి నుంచి you go out in 6 days and work for me. నువ్వు వెళ్ళి 6 రోజులు నా కోసం పని చేయొచ్చు. And that's a principle in the new covenant. కొత్త నిబంధనలో అది నియమం. Fundamentally opposite of the old covenant where you work 6 days and rest the 7th day. ప్రాథమికంగా దీన్ని మనం చూసినట్లయితే పాత నిబంధనకి ఇది పూర్తి వ్యతిరేకంగా ఉంది. అక్కడ ఏంటంటే 6 రోజులు పని చేసి 7వ రోజు విశ్రాంతి తీసుకోవటం. Now we may think you understand that. నువ్వు అనుకోవచ్చు ఇది నీకు అర్థమైందని. But we don't. కానీ మనకు అర్థం కాలేదు. Because what that means is that I've understood as a principle in my life. దాని అర్థం ఏంటంటే ఒక నియమంగా దాన్ని మనం అర్థం చేసుకున్నాం కానీ that I cannot serve God if I have not learned to worship him first. నేను దేవుణ్ణి మొట్టమొదట ఆరాధన చేయకుండా నేను దేవుని సేవ చేయలేను. I must learn my first thing in life is to fellowship with God. నా జీవితంలో మొట్టమొదటిది ఏంటంటే నేను దేవునితో సహవాసం చేయాలని నేను నేర్చుకోవాలి. And worship him. ఆయన ఆరాధన చేయాలి. Then go out and serve him. అప్పుడు వెళ్ళి ఆయన సేవించాలి. In the old covenant they did not understand that. పాత నిబంధనలో దాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేదు. And the other thing we read in Exodus in chapter 31, God explains as to why he commanded the 6th day to be the 7th day to be kept. నిర్గమకాండం 31వ అధ్యాయంలో మనం చూస్తాము ఎందుకు 7వ రోజు అలా సబ్బాత్ దినం లాగా పెట్టాను అని దేవుడు ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. In Exodus in chapter 31, he said the sons, verse 16, or verse 15 you can say, 6 days you shall work. The 7th day is to be a Sabbath of complete rest, holy to the Lord. 15వ వచనం 6 దినములు పని చేయవచ్చును 7వ దినము యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. And whoever does any work in that day will be put to death. It was very serious. ఆ విశ్రాంతి దినమున పని చేయు ప్రతి వాడును తప్పక మరణ శిక్ష నందును. ఇదెంతో తీవ్రమైంది. So the sons of Israel shall observe the Sabbath to celebrate the Sabbath, verse 16. And now listen to this. The Sabbath is a sign between me and the sons of Israel forever. For in 6 days the Lord made heaven and earth, and the 7th day he ceased from working. ఇక్కడ మనం చూసినట్లయితే 16వ వచనంలో ఇశ్రాయేలీయులు తమ తరతరములకు విశ్రాంతి దినాచారం అనుసరించి ఆ దినమును ఆచరించవలెను, అది నిత్య నిబంధన. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసినట్లయితే 17వ వచనము నాకును ఇశ్రాయేలుకును అది ఎల్లప్పుడూ గుర్తయుండును. ఎలయనగా 6 దినములు యెహోవా భూమి ఆకాశమును సృజించి 7వ దినమున పని మాని విశ్రమించినని చెప్పుము. Working is a picture of the law.
You work and work and work and work. ఇక్కడ పని చేయటం అనేది ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉంది. నువ్వు పని చేస్తూ ఉంటావు. Can work and try to become holy. ఆ విధంగా పని చేస్తూ పరిశుద్ధుడిగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు. And that's not the way to be holy. కానీ పరిశుద్ధుడిగా ఉండటానికి అది కాదు విధానం. Let me show you another verse in Exodus. No, first of all, right here in Ezekiel 31 and verse 13. హెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం 12వ వచనంలో మొట్టమొదటిగా అక్కడ ఒక మాట మనం చూద్దాం. 13వ వచనం. You shall surely observe my Sabbath, for this is a sign between me and you throughout your generations, that you may know one thing. ఇక్కడ మనం చూసినట్లయితే నిర్గమకాండము 31వ అధ్యాయం 13వ వచనము. నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలను, మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవా నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గుర్తగును. What is it that they were supposed to learn through the Sabbath? సబ్బాతు ద్వారా వాళ్ళు ఏమి నేర్చుకోవాలి? Let me paraphrase it, that you cannot make yourself holy. దాన్ని నేను అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, నీ అంతటా నీవు పరిశుద్ధంగా నీవు చేసుకోలేవు. I am the Lord who makes you holy. మిమ్మల్ని పరిశుద్ధపరచువాడను నేనే. I am the Lord who sanctifies you. మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను నేనే. So the purpose of the Sabbath was to teach them it's not by working that you become holy. విశ్రాంతి దినము వాళ్ళకి ఎందుకు ఇవ్వబడిందంటే, మీరు ఇక్కడ పని చేయటం ద్వారా మీరు పరిశుద్ధపరచబడతారని కాదు. Then you can go out and serve me. ఆ తర్వాత మీరు వెళ్ళి సేవించవచ్చు. It's a very simple principle, but I don't think most Christians have understood it. ఇదెంతో సామాన్యమైన నియమము, కానీ అనేక మంది క్రైస్తవులు దీన్ని అర్థం చేసుకోలేదు. The Sabbath was given so that you may know, verse 13. సబ్బాతు ఎందుకు ఇవ్వబడింది అంటే 13వ వచనంలో మనం చూసినట్లయితే, that I am the one who sanctifies you or makes you holy. మిమ్మను పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకోవటానికి. I am the one who will separate you from sin. పాపము నుండి మిమ్మల్ని ప్రత్యేకపరచువాడను నేనే. I am the one who will separate you from the world, for that is what sanctification means. లోకము నుండి ప్రత్యేకపరచువాడను నేనే, అదే పరిశుద్ధపరచబడటం అంటే. So going back to what happened in Genesis 1, it's like saying, Adam, ఆదికాండం 1వ అధ్యాయంలోనికి వెళ్ళి ఈ విధంగా చెప్పినట్లు, ఆదాము, you know what was the condition of this world when, 6 days before you were created at the beginning? It was chaos. నీవు సృష్టించబడక మునుపు 6 రోజుల ముందు ఈ లోకం యొక్క, భూమి యొక్క పరిస్థితి ఏంటో నీకు తెలుసా? ఇదెంతో నిరాకారంగా శూన్యంగా ఉంది. We read in Genesis chapter 1 and verse 2 that the earth was without form and empty and dark. ఆదికాండం 1:2లో మనం చూస్తాం, భూమి నిరాకారంగా శూన్యంగా అంధకారంతో నిండిపోయింది. And it's like asking Adam, do you think you could have taken that empty, dark? దేవుడు ఈ విధంగా ఆదాముని అడుగుతూ ఉన్నట్లుగా ఉంది ఇది. నీవు అటువంటి నిరాకారంగా శూన్యంగా అంధకారంలో ఉన్న భూమిని నువ్వు తీసుకొని, shapeless world and made it into the beautiful world that I made it? నేను ఇంత అందముగా చేసినట్లుగా నువ్వు చేయగలవా? You think, Adam, you could do it? No. ఆదాము, నీవు ఆ విధంగా చేయగలవా? లేదు. If you can't do that, you're not going to make yourself holy also, because నీవు దాన్ని ఆ విధంగా చేయలేనట్లయితే నిన్ను నీవు పరిశుద్ధులుగా కూడా చేసుకోలేవు. your life is exactly like described in Genesis 1 verse 2. ఎందుకంటే నీ జీవితము ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో ఏ విధంగా భూమి గురించి వర్ణించబడిందో అలానే ఉంది నీ జీవితం కూడా. Genesis 1 verse 2 is a very important verse to describe not only the condition of the world at that time, but about our condition. See what it says. ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనం అనేది భూమి అప్పుడున్న పరిస్థితే కాదు, కానీ మన పరిస్థితి కూడా అలానే ఉంది అని ఎంతగానో వివరించబడింది. When Satan fell, that's described later on. That's what happened between verse 1 and 2. సాతాను పడిపోయినప్పుడు దాని గురించి తర్వాత వివరించబడింది. అయితే 1వ వచనం 2వ వచనం మధ్యలో జరిగింది అదే. And dark, without shape, empty and dark. నిరాకారంగాను శూన్యంగాను చీకటి అగాధములోను. And in 6 days it became the beautiful earth that we see today. ఇప్పుడు మనం చూస్తున్న ఎంతో అందమైన భూమిగా అది 6 రోజుల్లో మార్చబడింది. Sun, moon, stars, animals, fish, trees, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, చేపలు, చెట్లు, vegetation, everything. వృక్ష ఫలాలు మొదలైనవన్నీ. And it says into word, God was asking him, Adam, do you think you could do that with any amount of labor, effort? దేవుడు ఆదాముని ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు, నువ్వు ఎంత ప్రయాసపడినా ఆ విధంగా ఉన్న భూమిని నువ్వు ఈ విధంగా చేయగలవా? No, you could never do it. లేదు, నువ్వు ఎప్పటికీ చేయలేవు. I did it. And I want you to learn that I am the one who takes your shapeless, empty, dark life and makes it beautiful. లేదు, నేను చేశాను కాబట్టి ఇప్పుడు కూడా నేను నీ జీవితం కూడా నిరాకారంగా శూన్యంగా చీకట్లో ఉన్న నీ జీవితాన్ని తీసుకొని
అందంగా నేను చేయగలను. We also have lost our shape. We were made in the image of God and we've lost it. మనం దేవుని యొక్క స్వరూపంలో చేయబడ్డ మనం కూడా ఆ స్వరూపాన్ని కోల్పోయాం. We were supposed to have the light of God in us. We've lost it. We've become dark. మనం కూడా దేవుని యొక్క వెలుగును కలిగి ఉన్నాం, కానీ దాన్ని కోల్పోయి చీకట్లోకి వెళ్ళిపోయాం. And we were supposed to have the fullness of the Spirit in us and we become empty. మనం కూడా పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణతను కలిగి ఉండాలి, కానీ మనం కూడా శూన్యంగా మారిపోయాం. And what the Lord is trying to teach them is you cannot make yourself what I want you to be. దేవుడు అక్కడ ఏమి చెప్పదలుచుకున్నాడంటే, నీవు ఎలా ఉండాలని కోరుకుంటున్నావో అలా నీ అంతటి నీవు కాలేవు.